అయితే ఇప్పుడు మరొక ప్రశ్న సార్. ఇప్పుడు బీజేపీని తెలంగాణలో అడుగు పెట్టినాం అని చెప్పి రీసెంట్ గా గుజరాత్ లో జరిగిన ఏఐసిసి మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే చాలా దుమారాన్ని రేపుతున్నాయి సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ బయట కానీ. దీనిపైన ఒక బీజేపీ మోర్చా నేతగా యువ నేతగా మీ అభిప్రాయం ఏంటండి? ఈ మీరు అంటున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని ఏడ కాదు, ఉట్టి కాంగ్రెస్ వాళ్ళ మీడియాలోనే వైరల్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని అంత సీరియస్ గా తీసుకోరు. ఎందుకంటే మీకు ఉదాహరణ, ఆయనే మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ ఉండే. ఆ సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని మా ఈటల రాజేందర్ గారు బంపర్ మెజారిటీతో గెలిచిండు, బీజేపీ అభ్యర్థి. అలాగే రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ పార్లమెంట్, అక్కడ మా డీకే అరుణమ్మ, ఆమెపై అనేకమైన ఆరోపణలు చేసి ఆడపడుచు అని చూడకుండా కూడా అనేక రకాల మాటలని ఇబ్బందులు పెట్టి ఆమె నేర్పించిండు. మహబూబ్ నగర్ ప్రజలు కంకణం కట్టుకొని సీఎం సొంత జిల్లాలలో డీకే అరుణమ్మ గారిని గెలిపించారు. మళ్ళా ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా 2 సీట్లు మేము గెలిచి మా తడాకా ఏందో చూపించినాం. మళ్ళా మమ్మల్ని ఎడకేం చాపుతాడు ఈయన? ఇవన్నీ మాటలు ఖాళీ. రాహుల్ గాంధీకి, ఆ కాంగ్రెస్ బయటకేంచి ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి తెలియరుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని ఖతమైపోయిందని. వాళ్ళ ముంగట ఏదో డంపచారం చేసుకొని కానీ ఏతుడు మాటలు మాట్లాడుతాడు. కానీ ఏతులు రాడికి చెప్తున్నాం, నువ్వు కాదు కదా, నీ తాత ముత్తాతలు దిగిన తెలంగాణలో బీజేపీ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ఎవ్వరి తరం కాదు మమ్మల్ని ఆపేది. ఫస్ట్ మీ పార్టీ పనితనం ఏందో మీరు చూసుకోర్రి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. రానున్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ తడాకా ఏందో చూపిస్తాం. నువ్వు బిఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై భారతీయ జనతా పార్టీని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ నీ గారు, నీ తాత తరం తొంబి గారు, ముఖ్యమంత్రి గారు, నువ్వు ఎంత భయపడ్డావు అంటే, ఇప్పుడు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి. దాంట్లో మీకు అభ్యర్థి గతి లేక ఎంఐఎం మోడు అడగక ముందనే నేను పోయి మద్దతు ఇస్తా, నేను మోదీ పోయి మద్దతు ఇస్తా అని చెప్పి పాకులాడుతున్నాడు. ఎందుకు? భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన గౌతమ్ రావు గారు అక్కడ గెలవబోతున్నారని నీకు తెలిసిపోయింది. ఎందుకంటే నీ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందూ కార్పొరేటర్లు కానీ, మరియు కాంగ్రెస్ లో ఉన్న ఒక 4-5 హిందూ కార్పొరేటర్లు కానీ, అరే మన హిందువుల కోసం పోరాడే పార్టీ బీజేపీ వాళ్ళకేసి మా రుణం తీర్చుకున్నామని ఒక ఆలోచన వారి మదిలో ఉంది. కానీ పార్టీ బిఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మకే అలా నాపుతురు. అది భరించలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనవసరమైన బేకార్ మాటలు మాట్లాడుకుంటా టైం పాస్ చేస్తారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఈ 2-3 ఏళ్ళు నీది ఉంది. ఆ పరిపాలనలో తెలంగాణ ప్రజలు నీకు ఇచ్చిన అవకాశం, దాన్ని సద్వినియోగం చేసుకోరి. ఎందుకంటే ఈ 3 ఏళ్ల తర్వాత వచ్చేది భారతీయ జనతా పార్టీ, ఎగిరేది కాషాయం జెండా. అప్పుడు తెలంగాణ ప్రజలు, ఏ తెలంగాణ ప్రజలైతే కోరుకోరు అసలైన తెలంగాణని, మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నేతృత్వంలో మేము తెలంగాణ ప్రజలకు ఆ విధంగా ఆదుకుంటామని మరోసారి మీకు తెలియజేయడం జరుగుతుంది.